ఓకే. సో స్టార్ట్ చేసేద్దాం అయితే. మిర్చి మసాలా ఫ్రై తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మిర్చి మసాలా ఫ్రై తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన బజ్జీ మిరపకాయలు పావు కిలో, మసాలా దినుసులు కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నిమ్మరసం 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, స్టార్ట్ చేద్దాం మనీషా. యా, సో ఫస్ట్ కొంచెం ఆయిల్. ఓకే, సో ఆయిల్ వేసావు కాబట్టి నెక్స్ట్ కొంచెం జాగ్రత్తగా ఉంది. ఓకే, ఇది కొంచెం ఫ్రై అవ్వాలి కదా, ఆలోపు మా కోసం ఇంకొక మంచి పాట. ఓకే, సో ఏం సాంగ్ పాడతావు? ఇంగ్లీష్ సాంగ్. ఇంగ్లీష్, వావ్. ఓకే, సో తెలుగు సాంగ్స్ ఆల్రెడీ పాడావు, దేవుడి పాట కూడా పాడేసావు, కాబట్టి ఇప్పుడు ఇంకొక వర్షన్ వింటాం అనమాట. ఓకే, మరి పాడు. Yellow diamonds in the light as we're standing side by side, as your shadow crosses mine, what it takes to come alive. It's the way I'm feeling, I just can't deny, but I've gotta let it go. We found love in a hopeless place. 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 ఓకే, ఒక్కసారిగా ఏదో మారినట్టు అనిపిస్తుంది కదా. ఓకే ఓకే, సో మాకు కొత్త వర్షన్ కూడా విన్నట్టు అనిపించింది. వెరీ నైస్, బాగుంది. Thank you. సో మళ్ళీ ఆ సేమ్ బౌల్ ఉంది, కొంచెం నూనె, గరం మసాలా, అంటే మిర్చి మసాలా ఫ్రై కదా, సో గరం మసాలా మిర్చి కాకుండా కూడా ఇది కూడా పెడితే బాగుంటుంది. సో తర్వాత ఆనియన్స్. ఓకే, తర్వాత కొన్ని పచ్చిమిర్చి, జస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్. యా, కొంచెం సాల్ట్, అంటే టేస్ట్కి తగ్గ, కారం, మళ్ళీ ఇది కూడా కొంచెమే చూసుకుని. ఓకే, కారం, నెక్స్ట్ ఇంకా కొంచెం పసుపు. ఇప్పుడు ఇది ఫ్రై చేసాం కదా, సో ఇది మళ్ళీ ఓకే, ఫ్రై చేసింది వేసేసుకోవాలి మిర్చి. యా, వావ్. స్పైసీగా తినడం ఇష్టం ఉన్న వాళ్ళు ఇలాంటి డిషెస్ తప్పకుండా ట్రై చేయాల్సిందే. కొంచెం ధనియా పౌడర్, ధనియాల పొడి. ఓకే, యా, మళ్ళీ మసాలా పౌడర్, గరం మసాలా పౌడరా? యా, ఓకే. సో దినుసులు కూడా వేసి మసాలా పౌడర్ కూడా వేస్తున్నాం. యా, ఈజీ రెసిపీ ఎంచుకున్నా అండ్ అలాగే టేస్టీ రెసిపీ కూడా, మన సైడ్ డిష్ లాగా చాలా బాగుంటుంది. నెక్స్ట్ యాడ్ చేయాలా? యా, ఇప్పుడు లైమ్. స్టవ్ ఆపేసి నిమ్మపండు పిండుకున్నావా? యా, ఓకే. సో ఈ కారానికి కొంచెం ఆ పులుపు కూడా తగిలితే బ్యాలెన్స్ అవుతుంది కదా. ఈ మిర్చికి చాలా బాగుంది. సో ఫైనల్ గా కొత్తిమీర. యా, ఓకే, గ్రేట్. సో
సో వేడివేడిగా మిర్చి ఫ్రై రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూసేద్దాం. మిర్చి మసాలా ఫ్రై తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి తరిగిన బజ్జి మిరపకాయలు వేసి వేయించి పక్కన ఉంచాలి. అదే పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, కారం, పసుపు, వేయించిన బజ్జి మిరపకాయలు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ధనియాల పొడి, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఆపై స్టవ్ ఆపి నిమ్మరసం వేసి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మిర్చి మసాలా ఫ్రై రెడీ.